హాయ్ గైస్, ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ రీడర్లోని ఫస్ట్ చాప్టర్ హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్ దీని యొక్క తెలుగు ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్. హంప్ అంటే మూపురం. క్యామెల్కి ఒంటెకి వీపు భాగంలో ఉంటుంది కదా, దాన్ని హంప్ అని పిలుస్తాం. అది ఎలా వచ్చింది, దానికి ఆ క్యామెల్కి ఒకప్పుడు లేదంట హంప్. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఈ పాఠంలో మనకు తెలుస్తుంది. ద వరల్డ్ హ్యాడ్ జస్ట్ బిగన్ అండ్ ద యానిమల్స్ వర్ వర్కింగ్ ఫర్ హ్యూమన్స్. అప్పుడప్పుడే ప్రపంచం స్టార్ట్ అయిందంట. ఈ భూమి ఫామ్ అయిన కొత్తలో, ఈ ప్రపంచం స్టార్ట్ అయిన కొత్తలో యానిమల్స్ అన్నీ హ్యూమన్స్ కోసం పనిచేయడం స్టార్ట్ చేసినాయి అప్పుడప్పుడే. ఇంకా దెర్ వాజ్ వన్ లేజీ యానిమల్ దట్ డిడ్ నథింగ్ అండ్ సెడ్ నథింగ్ బట్ హంప్. ఒక లేజీ యానిమల్ ఉండేది, సోమరిపోతూ ఒక యానిమల్, ఏ పని చేసేది కాదు ఆ జంతువు. ఎవరైనా మాట్లాడితే జస్ట్ హంప్ అనేది, లేకపోతే ఇంకా అంటే ఏం మాటలు మాట్లాడేది కాదు. ఈవెన్ ద క్లెవర్ జిన్ వాజ్ అట్ హిస్ విట్స్ ఎండ్. ఈయన జీనీ ఉన్నాడు కదా, జిన్ అని పిలుస్తాం. అంటే ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమాలో చూసింటాం. ఆ దీపాన్ని రుద్దితే ఒక భూతం లాంటి వ్యక్తి బయటకు వచ్చి 3 కోరికలు కోరమని చెప్తాడు కదా, ఆయన్నే జీనీ అని కూడా అంటూ ఉంటాం, జిన్. ఇన్ ద బిగినింగ్ వెన్ ద వరల్డ్ వాజ్ న్యూ అండ్ ద యానిమల్స్ వర్ జస్ట్ బిగినింగ్ టు వర్క్ ఫర్ మ్యాన్. భూమి స్టార్ట్ అయింది, అప్పుడప్పుడే కొత్తగా భూమి ఫామ్ అయింది. మనుషుల కోసం ఈ యానిమల్స్ అన్నీ పనిచేసి పెడతా ఉన్నాయి. అంటే ఎద్దులు, గుర్రాలు, ఇటువంటి వాటిని వాడుకునే వాళ్ళు కదా పనుల కోసం. వ్యవసాయం చేసే చోట ఎద్దులు, పాలు ఇవ్వడానికి ఆవులు, ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి గుర్రాలు, వాటిని యూజ్ చేసేవాళ్ళు కదా. అలా యానిమల్స్ అన్నీ మనిషి కోసం పనిచేయడం స్టార్ట్ చేసినాయి. దెర్ వాజ్ ఎ క్యామెల్, ఒక ఒంటె ఉండేది. అండ్ హీ లివ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ హౌలింగ్ డెజర్ట్ బికాస్ హీ డిడ్ నాట్ వాంట్ టు వర్క్. ఈ క్యామెల్కి పనిచేయడం ఇష్టం లేదు, అందుకే ఏం చేసేదంటే హౌలింగ్ డెజర్ట్ అనే ఒక డెజర్ట్లో మధ్యలో ఉండేది, మిడిల్ ఆఫ్ హౌలింగ్ డెజర్ట్. అంటే ఎవరికి కనిపించకుండా ఒంటరిగా జీవనం సాగించేది. అంటే మనుషులు ఉండే ప్లేస్కి మిగిలిన యానిమల్స్ ఉండే ప్లేస్కి వస్తే పని చేయాల్సి వస్తుంది కదా, అందువల్ల దానికి పనిచేయడం ఇష్టం లేక హౌలింగ్ డెజర్ట్లో ఎక్కడో సింగిల్గా జీవిస్తూ ఉంది. హీ ఏట్ స్టిక్స్ అండ్ థార్న్స్ అండ్ ప్రికిల్స్. అది చిన్న చిన్న కర్రలు, ముళ్ళులు, ఈ ముళ్ళ కంపలు ఉన్నటువంటి మొక్కలు ఉంటాయి కదా, వాటిని తిని బతుకుతూ ఉంది. అండ్ వెన్ ఎనీబడి స్పోక్ టు హిమ్ హీ సెడ్ హంప్, జస్ట్ హంప్ అండ్ నో మోర్. ఎవరైనా వచ్చి దాని దగ్గరికి వచ్చి మాట్లాడితే జస్ట్ హంప్ హంప్ అని రిప్లై ఇచ్చేది, అంతే. ఇంకా ఏమాత్రం మాట్లాడేది కాదు. ప్రెజెంట్లీ ద హార్స్ కేమ్ టు హిమ్ ఆన్ మండే మార్నింగ్. ఒకరోజు గుర్రం వచ్చిందనమాట, పొద్దున్నే మండే మార్నింగ్ తన దగ్గరకు వచ్చింది. విత్ ఏ శాడిల్ ఆన్ హిస్ బ్యాక్. శాడిల్, ఈ గుర్రానికి పైన కూర్చోవడానికి ముందు ఒక లెదర్తో తయారు చేసినటువంటి ఒక క్లాత్ లాగా ఉంటుంది కదా, దాని మీద కూర్చొని పోతూ ఉంటారు, శాడిల్ అంటాం. ఆ శాడిల్ తన మీద ఉంది, గుర్రం మీద. అది వచ్చి క్యామెల్తో మాట్లాడుతూ ఉంది. క్యామెల్, ఓ క్యామెల్, కమ్ అవుట్ అండ్ ట్రాట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. క్యామెల్, బయటికి రా, ఎందుకు ఏం చేస్తున్నావు ఎడారిలో ఒంటరిగా, వచ్చి మాలాగా పరిగెత్తు. ట్రాట్ అంటే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవ్వడం, పరిగెత్తడం. ఆ గుర్రాలు రన్ చేస్తూ ఉంటాయి కదా, పరిగెత్తూ ఉంటాయి, అలా వచ్చి మాలాగా పరిగెత్తు, నువ్వు ఈ ఎడారిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు అని క్యామెల్ని పిలిచింది. హంప్ సెడ్ ద క్యామెల్ అండ్ ద హార్స్ వెంట్ అవే అండ్ టోల్ ద మ్యాన్. అది ఏం రిప్లై అయ్యలే, జస్ట్ హంప్ అనింది, అంతే. ఇది వచ్చేలాగా లేదని హార్స్ ఏం చేసింది, ఆ ఎడారిలో నుంచి బయటకు వచ్చేసి డెజర్ట్ నుంచి వచ్చి మనిషికి చెప్పింది, నేను ఇలా క్యామెల్ అనే యానిమల్ కనిపించింది నాకు, నేను దాంతో చెప్పినాను, రా మాతో పాటు వచ్చి పరిగెత్తు, మాలాగా కష్టపడి పని చేయని చెప్పాను, కానీ అది ఏమనలేదు, జస్ట్ హంప్ అనింది అని మనిషికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది దాని గురించి. ప్రెజెంట్లీ ద డాగ్ కేమ్ టు హిమ్. ఈసారి కుక్క పోయింది, ఒక డాగ్. విత్ ఎ స్టిక్ ఇన్ హిస్ మౌత్. దాని నోట్లో ఒక కర్ర పెట్టుకొని ఒక డాగ్ పోయింది. అండ్ సెడ్ క్యామెల్, ఓ క్యామెల్, కమ్ అండ్ ఫెచ్ అండ్ క్యారీ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. రా, మాతో పాటు ఇలా కర్ర ముక్కలు అన్నీ తీసుకొని పోదాం రా, వాటిని మనిషి కోసం పనిచేయి, నువ్వు కూడా ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఒక్కడివే అని డాగ్ వచ్చి క్యామెల్ని అడిగింది. హంప్ సెడ్ ద క్యామెల్ అండ్ ద డాగ్ వెంట్ అవే అండ్ టోల్ ద మ్యాన్. అది అప్పుడు కూడా జస్ట్ హంప్ అని రిప్లై ఇచ్చింది. ఆ కుక్క మళ్ళీ పోయి మనిషికి కంప్లైంట్ ఇచ్చింది, మనిషితో చెప్తా ఉంది. ప్రెజెంట్లీ ద ఆక్స్ కేమ్ టు హిమ్. ఈసారి ఒక ఎద్దు వచ్చింది, ఆక్స్. విత్ ద యోక్ ఆన్ హిస్ నెక్ అండ్ సెడ్. దాని మెడ మీద ఎద్దులకి వేస్తూ ఉంటారు కదా పని చేయడానికి ముందు, యోక్ అంటాం, దాన్ని తీసుకొని వచ్చింది. క్యామెల్, ఓ క్యామెల్, కమ్ అండ్ ప్లా లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. వచ్చి మాలాగా దున్ను, ఈ నాగలి అంటాం కదా, నాగల్ని వచ్చి మాలాగా దున్ను, పొలాన్ని దున్ను, కష్టపడి పని చేయి, ఏం చేస్తున్నావు నువ్వు ఒంటరిగా ఏ పని చేయకుండా, రా మాతో పాటు వచ్చి పని చేయి, మాలాగా పని చేయి అని క్యామెల్ని పిలిచింది ఆక్స్ కూడా. హంప్ సెడ్ ద క్యామెల్. యాజ్ యూజువల్గా అది మళ్ళీ
హంప్ అనింది అంతే. అండ్ ద ఆక్స్ వెంట అవే అండ్ టోల్ ద మ్యాన్. ఈ ఆక్స్ కూడా మళ్ళీ వెనక్కి పోయి మనిషితో చెప్పిందనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మ్యాన్ కాల్డ్ ద హార్స్ అండ్ ద డాగ్ అండ్ ద ఆక్స్. ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే, ఆ రోజు ఈవినింగ్ ఇంకా పొద్దు మునిగే ముందు, చీకటి పడక ముందు మనిషి ఏం చేశాడంటే ఆ మూడింటిని పిలిచాడు, హార్స్ని, డాగ్ని, ఆక్స్ని, మూడింటిని పిలిచి ఇదిగో ఈ మనిషి ఈ మూడింటిని పిలిచాడు. పిలిచి టుగెదర్ అండ్ సెడ్, వాటన్నిటికీ కలిపి చెప్తా ఉన్నాడు. 3 ఈ మూడు యానిమల్స్కి కలిపి చెప్తా ఉన్నాడు ఒకేసారి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ. అంటే చాలా పాపం అని ఫీల్ అవుతా ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ, బట్ దట్ హంపింగ్ ఇన్ ద డెజర్ట్ కాంట్ వర్క్. యాక్చువల్లీ అంటే మీరు నా కోసం కష్టపడుతున్నారు కదా, పాపం అనిపిస్తూ ఉంది. మీరు ఏదో చెప్పారు కదా, హంప్ అని ఒక థింగ్ ఉంది అక్కడ, ఒక యానిమల్ ఉంది ఏదో ఇన్ ద డెజర్ట్, కాంట్ వర్క్, అది పని చేయదు కదా. ఆర్ హీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ. ఒకవేళ ఇక్కడ ఉంటే కనుక మేబీ పని చేసేది కదా. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ హిమ్ అలోన్. అది ఎలాగో ఇక్కడ లేదు, అలా అని ఏ పని చేయడం కూడా దానికి ఇష్టం లేదు. సో దాన్ని అక్కడే వదిలేస్తున్నాను, ఎడారిలోనే ఉంటుంది, మనకి సంబంధం లేదు దాంతో, దాన్ని నేను వదిలేస్తున్నాను. అండ్ యూ మస్ట్ వర్క్ డబుల్ టైమ్ టు మేకప్ ఫర్ ఇట్. ఆ పని కూడా అంటే అది చేస్తే ఎంత పని అయితే జరుగుతుందో అది లేదు కాబట్టి ఆ పని జరగదు. సో మీరేం చేయాలంటే డబుల్ టైం పని చేసి నాకు పని చేసి పెట్టాలా, డబుల్ టైం మీరు అంటే ఇప్పుడు ఎంత పని చేస్తున్నారో దానికి 2 రెట్లు ఎక్స్ట్రా వర్క్ చేయాలని ఆ మూడిటితో అన్నాడు. దట్ మేడ్ ద 3 వెరీ యాంగ్రీ. ఆ మాట అనగానే ఈ మూడిటికి చాలా కోపం వచ్చింది, డాగ్కి, ఆక్స్కి, హార్స్కి. అండ్ దే హెల్డ్ ఎ పంచాయత్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద డెజర్ట్. ఈ ఎడారి చివరిలో ఒక పంచాయతీ పెట్టినాయి, ఏదో ఒక సొల్యూషన్ కావాలో, మాకు మేము కష్టపడి పని చేస్తున్నాం, మళ్ళీ డబుల్ టైం చేయమంటారా మీరు అన్నట్లు ఒక పంచాయతీ పెట్టినాయి. అండ్ ద క్యామెల్ కేమ్ చూయింగ్ కడ్ అండ్ లాఫ్డ్ అట్ దెమ్. అది నములుకుంటా నెమరేసుకుంటా అది వచ్చింది, క్యామెల్ వచ్చి వీటిని చూసి నవ్వుతూ ఉంది. దెన్ హీ సెడ్ హంప్ అండ్ వెంట అవే అగైన్. అక్కడ దాకా వచ్చి ఏమనింది, ఆ మీటింగ్ దగ్గరకు వచ్చి హంప్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది క్యామెల్. Presently there came along the Jinn who was in charge of all deserts, rolling in a cloud of dust. ఆ పంచాయతీకి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఎవరంటే జిన్. ఇదిగో ఈయన ఈ దుమ్ములో నుంచి, దాన్ని ఏమంటాం, క్లౌడ్ ఆఫ్ డస్ట్, ఈ దుమ్ము అంటే మేఘాల లాంటి దుమ్ములో రోల్ అవుతూ దొర్లుకుంటూ ఎక్కడి నుంచి ప్రత్యక్షమైనాడో ఈయన ప్రత్యక్షమైనాడు అనమాట, జిన్. ఆ మీటింగ్కి ఈయన కూడా వచ్చాడు. జిన్ ఆఫ్ ఆల్ డెజర్ట్స్ సెడ్ ద హార్స్, ఈజ్ ఇట్ రైట్ ఫర్ ఎనీవన్ టు బి ఐడిల్. ఈయన వచ్చేసి మొత్తం అన్ని డెజర్ట్స్ కన్నిటికీ ఇన్ఛార్జ్ అనమాట, మెయిన్ హెడ్ ఈయన, ఇన్ఛార్జ్. అన్ని డెజర్ట్స్లో జరిగే పనులన్నీ ఈయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈయన వచ్చినాడు అక్కడికి, ఈయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈ మూడు. జిన్, ఈజ్ ఇట్ రైట్ ఫర్ ఎనీవన్ టు బి ఐడిల్, అంటే పని చేయకుండా ఉండడం కరెక్టేనా, అందరూ పని చేయాలి కదా అని అడిగినారు. సర్టన్లీ నాట్ సెడ్ ద జిన్, అవును పని చేయకుండా ఉండడం తప్పే, ఖచ్చితంగా పని చేయాలి అన్నాడు ఆయన కూడా. వెల్ సెడ్ ద హార్స్, అవును. దెర్ ఈస్ ఎ థింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ డెజర్ట్ విత్ ఎ లాంగ్ నెక్ అండ్ లాంగ్ లెగ్స్. మీ ఎడారిలోనే, ఈ డెజర్ట్లోనే ఒక యానిమల్ ఉంది, లాంగ్ నెక్ ఉంటుంది, పొడవాటి మెడతో, అండ్ లాంగ్ లెగ్స్, పొడవైన కాళ్ళతో ఒక థింగ్ ఉంటుంది, క్యామెల్. అండ్ హీ హ్యాజంట్ డన్ ఎ స్ట్రోక్ ఆఫ్ వర్క్ సిన్స్ మండే మార్నింగ్. హీ వోంట్ ట్రాట్. మండే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక్క పని చేయలేదు, మాలాగా కష్టపడి పని చేయలేదు, పరిగెత్తలేదు, అది ఎటువంటి వర్క్ చేయలేదు అన్నాడు. హ్యూ సెడ్ ద జిన్ విజ్లింగ్. అవునా అన్నట్లు ఆశ్చర్యపోయి ఆయన, దట్స్ మై క్యామెల్, వాట్ డస్ హీ సే అబౌట్ ఇట్. అవునవును అది నా క్యామెలే, నా ఎడారిలోనే ఉంటుంది అది క్యామెల్. ఏం చెప్పింది పని చేయమని అడిగితే అని అడిగినాడు. హీ సేస్ హంప్ అండ్ హీ వోంట్ ప్లా సెడ్ ద ఆక్స్. ఎద్దు చెప్పింది, అది జస్ట్ హంప్ అనింది. అండ్ హీ వోంట్ ప్లావ్ సెడ్ ద ఆక్స్, అది నాలాగా దున్ననని చెప్పింది, ఏ పని చేయనని చెప్పింది, జస్ట్నే హంప్ అనింది అని ఆక్స్ చెప్పింది. వెరీ గుడ్ సెడ్ ద జిన్, ఐ విల్ హంప్ హిమ్ ఇఫ్ యూ విల్ కైండ్లీ వెయిట్ ఎ మినిట్. సరే నేను అదేదో హంప్ అనింది కదా, నేను హంప్ చేస్తా దాన్ని, ఐ విల్ హంప్ హిమ్, ఒక నిమిషం పాటు వెయిట్ చేయండి, నేను అట్లా పోయేస్తా అని ఆయన వెళ్ళిపోయాడు అనమాట అక్కడ నుంచి జిన్. అంటే ఐ విల్ హంప్ హిమ్ అంటే మీనింగ్ ఐ విల్ డీల్ విత్ హిమ్ అప్రాప్రియేట్లీ. అవునా అట్లా అన్నాడా, దాని కథ నేను చెప్తా అని అర్థం. ఐ విల్ హంప్ హిమ్ అంటే దాని కథ నేను చెప్తాను, ఐ విల్ సెట్ హిమ్ రైట్, నేను పనిలో పెట్టేటట్లు నేను చేస్తా అని జిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ద జిన్ రోల్డ్ హిమ్సెల్ఫ్ అప్ ఇన్ హిస్ డస్ట్ క్లోక్ and took a walk across the desert and found the camel looking at his own reflection in a pool of water. ఆయన సేమ్ మళ్ళీ దొర్లుకుంటూ, అంటే ఆ డస్ట్ క్లోక్లో, ఈ డస్ట్తో తయారు చేసిన క్లోక్ అంటే డ్రెస్ లాగా, కాకపోతే ఈయన కనిపించుకోకుండా వచ్చినప్పుడల్లా దుమ్ము వస్తుంది కదా, అంటే పెద్ద పొగలాగా వస్తుంది, దాంట్లో వచ్చినాడు ఆ డెజర్ట్ అంతా తిరుగుతూ. మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు, ఒక చోట క్యామెల్ కనిపించింది అతనికి. క్యామెల్ ఏం చేస్తుందంటే తన రిఫ్లెక్షన్ని చూసుకుంటా ఉంది, ఒక పూల్ ఆఫ్ వాటర్లో, ఒక పూల్లో
వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ తాగుతూ తన రిఫ్లెక్షన్ని చూసుకుంటా ఉంది, కనిపించింది. ద జిన్ సాట్ డౌన్, ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని విత్ హిస్ చిన్ మై ఫ్రెండ్ సెట్ ద జిన్, వచ్చి పలకరిస్తూ ఉన్నాడు దాన్ని. మై ఫ్రెండ్ అని పిలిచాడు క్యామెల్ని. వాట్స్ దిస్ ఐ హియర్ ఆఫ్ యువర్ డూయింగ్ నో వర్క్, నువ్వు అసలు ఏ పని చేయలేదని నాకు తెలిసింది, చాలా విన్నాను నీ గురించి, ఏ పని చేయట్లేదంట నువ్వు, నిజమేనా అని అడిగాడు. ద జిన్ సాట్ డౌన్, అక్కడే కూర్చున్నాడు. విత్ హిస్ చిన్ ఇన్ హిస్ హ్యాండ్, తన గడ్డాన్ని చేతిలో పెట్టుకొని కూర్చున్నాడు అక్కడే. వైల్ ద క్యామెల్ లుక్డ్ అట్ హిస్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద పూల్ ఆఫ్ వాటర్, అది తన రిఫ్లెక్షన్ని చూసుకుంటూ ఉందన్నమాట, తన ప్రతిబింబాన్ని ఆ వాటర్లో చూసుకుంటూ ఉంది. యూ హ్యావ్ గివెన్ ద 3 extra వర్క్ ఎవర్ సిన్స్ మండే మార్నింగ్, ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఐడిల్నెస్ సెట్ ద జిన్, నీకు మండే మార్నింగ్ నుంచి 3 extra వర్క్ ఇస్తాను, అంటే పని చేయలేదు కదా ఇన్నాళ్ళు, ఎక్స్ట్రా వర్క్ ఇస్తాను. ఈ పనిష్మెంట్ ఎందుకంటే నీ ఐడిల్నెస్ వల్ల, ఐడిల్నెస్ అంటే ఏ పని చేయకుండా కదలకుండా ఒకే చోటు ఉండడం అనమాట, అలా ఉన్నావు కాబట్టి నీకు ఎక్స్ట్రా వర్క్ ఇస్తానని అన్నాడు. అండ్ ఈ వెంట్ ఆన్ థింకింగ్ విత్ హిస్ చిన్ ఇన్ హిస్ హ్యాండ్, తన చేతిలో ఇలా గడ్డాన్ని చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అది ఏమనిందంటే హంప్ సెట్ ద క్యామెల్, ఈ జిన్తో కూడా ఏమనింది, జస్ట్ హంప్ అని, ఇంకా ఏం రిప్లై ఇవ్వలే. ఐ షుడెంట్ సే దట్ అగైన్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నీ ప్లేస్లో ఉంటే కనుక ఈ హంప్ అని నేను అన్నను అన్నాడు. అంటే వార్నింగ్ ఇస్తున్నాడు, నువ్వు హంప్ అనడం చాలా తప్పు, చాలా చిరాగ్గా ఉంది అని. సెట్ ద జిన్ యూ మైట్ సే ఇట్ వన్స్ టూ ఆఫన్, అంటే నువ్వు ఎప్పుడు చూసినా అదే మాట అంటున్నావు. ఐ వాంట్ యూ టు వర్క్, నువ్వు పని చేయాలా, ఇలా జస్ట్ హంప్ అని సైలెంట్గా ఉండడం కుదరదు, నువ్వు ఖచ్చితంగా పని చేయాలా అన్నాడు జిన్. అండ్ ద క్యామెల్ సెడ్ హంప్ అగైన్, ఆ మాట అంటే మళ్ళీ ఏమనింది క్యామెల్, జస్ట్ హంప్ అనింది అంతే. బట్ నో సూనర్ హ్యాడ్ హీ సెడ్ ఇట్ దాన్ హీ సా హిస్ బ్యాక్ దట్ హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ పఫింగ్ అప్ అండ్ పఫింగ్ అప్ ఇంటూ ఏ గ్రేట్ బిగ్ హంప్. ఆ మాట అనగానే అది తన వీపు వైపు చూసిందనమాట. దట్ హీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్, వీపు చాలా అందంగా ఉందన్నమాట. కానీ అది ఇప్పుడు ఏమవుతుందంటే పఫింగ్ అప్, అది ఉబ్బుతూ అంటే కొద్దిగా లావ్ అవుతూ హంప్ లాగా మారింది. అంటే మూపురం వచ్చింది కదా, అది వచ్చింది. అంతకుముందు ఇక్కడ లేదు, ఇది లేదు, ఈ హంప్ లాగా ఫామ్ అయిందనమాట. అది హంప్ అనడం వల్ల ఈ హంప్ వచ్చింది లాస్ట్కి. డూ యూ సీ దట్ సెట్ ద జిన్, నీకు అది కనిపిస్తుందా అన్నాడు జిన్. దట్స్ యువర్ వెరీ ఓన్ హంప్ దట్ యూ హ్యావ్ బ్రాట్ అప్ ఆన్ యువర్ వెరీ ఓన్ సెల్ఫ్ బై నాట్ వర్కింగ్. నువ్వు పని చేయలేదు కదా, నువ్వు పని చేయకోకుండా సైలెంట్గా ఎటువంటి వర్క్ చేయకుండా సోమరిగా కూర్చున్నావు కాబట్టి నీకు ఆ పనిష్మెంట్ వచ్చింది. అది నువ్వు సంపాదించుకున్నదే ఆ హంప్, నువ్వు ఇప్పుడు దాన్ని మోయాల్సిందే. టుడే ఈజ్ థర్స్డే, ఈరోజు థర్స్డే. యూ హ్యావ్ డన్ నో వర్క్ సిన్స్ మండే నుంచి ఒక పని కూడా చేయలేదు నువ్వు. వెన్ ద వర్క్ బిగాన్ నౌ యు ఆర్ గోయింగ్ టు వర్క్, ఆ పని స్టార్ట్ అయినప్పటి నుంచి, మండే స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ పని చేయలేదు, ఇప్పుడు నువ్వు పని చేయబోతున్నావు అన్నాడు. హౌ కెన్ ఐ సెట్ ద క్యామెల్, నేను ఎలా చేస్తాను, విత్ దిస్ హంప్ ఆన్ మై బ్యాక్, ఇది నా వెనకాల పెట్టినావు కదా హంప్, దీన్ని మోస్తూ నేను ఎలా పని చేయాలి అని అడిగింది. దట్ హ్యాజ్ ఎ పర్పస్, దానికి ఒక పని ఉంది, అంటే నేను ఊరికే ఇవ్వలేదు ఆ హంప్ని, దానివల్ల నీకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సెట్ ద జిన్ ఆల్ బికాజ్ యూ మిస్డ్ దోస్ 3 days, ఎందుకు ఆ పనిష్మెంట్ ఇచ్చినాను, నువ్వు ఆ 3 రోజులు పని చేయలేదు కాబట్టి. యూ విల్ బీ ఏబుల్ టు వర్క్ నౌ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్, ఇప్పుడు నువ్వు పని చేయగలుగుతావు వితౌట్ ఈటింగ్, తినకుండా నువ్వు 3 రోజులు పని చేయగలవు. బికాజ్ యూ కెన్ లివ్ ఆన్ యువర్ హంప్, ఎందుకంటే ఆ హంప్ ఉంది కదా నువ్వు, దానివల్లనే నువ్వు బతకవచ్చు. ఎందుకంటే నీకు ఫుడ్ దొరకపోయినా, వాటర్ దొరకకపోయినా ఆ హంప్లో ఉండే ఫ్యాట్ని యూజ్ చేసుకొని నువ్వు 3 days వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ నువ్వు ఉండొచ్చు. అండ్ డోంట్ యూ ఎవర్ సే ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ, నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేదని ఇంకెప్పుడు అనొద్దు, ఎందుకంటే ఆ హంప్ ఇచ్చాను కదా నీకు అది ఉపయోగపడుతుంది అని. కమ్ అవుట్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ గో టు ద ట్రీ అండ్ బిహేవ్, ఇప్పుడు ఆ డెజర్ట్ నుంచి బయటకు వచ్చే, నువ్వు అలా ఒంటరిగా ఉండొద్దు పని చేయకుండా, వచ్చి మిగిలిన 3 యానిమల్స్ ఉన్నాయి కదా, ఆక్స్, డాగ్ అండ్ హార్స్, వాటితో వెళ్ళి వాటితో అండ్ బిహేవ్ అంటే మర్యాదగా ప్రవర్తించు, చెప్పినట్లు విను, అప్రాప్రియేట్ వేలో ఉండు అని, తగిన విధంగా పనిచేయని. అండ్ ద క్యామెల్ వెంట్ అవే టు జాయిన్ ద 3, ఆ క్యామెల్ మిగిలిన 3 యానిమల్స్ని కలవడానికి పోయింది. అండ్ ఫ్రమ్ దట్ డే టు దిస్ ద క్యామెల్ ఆల్వేస్ వేర్స్ ఎ హంప్, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ హంప్ని అలానే మోస్తూ ఉందన్నమాట క్యామెల్, అంతకుముందు లేదు. ఇది పని చేయకుండా జస్ట్ హంప్ అనడం వల్లనే ఆ జీనీ ఏం చేశాడు, దానికి హంప్ వచ్చేలాగా పనిష్మెంట్ ఇచ్చాడు. వీ కాల్ ఇట్ హంప్ నౌ నాట్ టు హర్ట్ హిస్ ఫీలింగ్స్, అది హంప్ అనేది కదా, దాని బదులు మనం ఇప్పుడు హంప్ అంటున్నాం, ఎందుకంటే హంప్ అంటే పాపం అది ఫీల్ అవుతుందని. బట్ హీ హాజ్ నెవర్ యెట్ కాట్ అప్ విత్ ద 3 days దట్ హీ మిస్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఆ వరల్డ్ స్టార్ట్ అయిన 3 days ఉంది కదా, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఆ 3 రోజులు పని చేయలేదు కదా, కానీ ఆ 3 రోజుల పని ఇప్పటికీ చేయలేదంట, మిస్ చేసిందంట దాన్ని.
అండ్ హీ హాజ్ నెవర్ యెట్ లర్న్ హౌ టు బిహేవ్. అండ్ మర్యాదగా ప్రవర్తించమని చెప్పినాం కదా, ఇప్పటికీ ప్రవర్తించలేదంట. అట్లా అది అప్రాప్రియేట్ అంటే తగిన విధంగా ప్రవర్తించడం ఇప్పటికీ తెలియదట ఆ క్యామెల్కి. బాగుంది కదా స్టోరీ. రుడ్యార్డ్ కిప్లింగ్ అనే వ్యక్తి రాసింది అబ్రిడ్జ్డ్ అనమాట, అంటే ఫుల్ వర్షన్ కాదు ఇది, దాన్ని కుదించి రాశారు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.